హలో నేను మిశ్రావు. అంతర్జాతీయంగా మరోసారి గోల్డ్ రేటు పెరిగింది. ఔన్స్ బంగారం $4,000 దాటిపోయింది. ఇప్పుడు మార్కెట్లో $1,25,000 10 గ్రాముల తులం బంగారం ఉంది. ఇలాంటి పరిస్థితి ఏంటి? చాలామంది ఎక్కువ మంది ఏం చెప్తున్నారంటే రాబోయేటువంటి రోజుల్లో బంగారం తగ్గిద్ది అని చెప్పి ఎస్టిమేషన్ చేస్తున్నారు. రాబోయే రోజులు అంటే ఇప్పుడు సమీప భవిష్యత్తులోనా, లేదా 1 ఇయరా, 2 ఇయర్సా అని అంటే ప్రముఖ కంపెనీలు మోతీలాల్ ఓస్వా కానీ, లేదంటే జేపీ మోర్గాన్ కానీ, లేదంటే స్మిత్ గ్రిగ్ కానీ, వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే లాంగ్ టర్మ్లో తగ్గిద్ది, ఇప్పుడు తగ్గదని చెప్తున్నారు. పైగా ఆల్రెడీ 4 రోజుల క్రితం నేను చేసినటువంటి వీడియోలో అక్టోబర్లో 10 నుంచి 15% గోల్డ్ రేట్ పెరిగే అవకాశం ఉందని చెప్పి ఎక్స్పర్ట్స్ ఇంటర్నేషనల్గా చెప్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా నేను మీ దృష్టికి తీసుకొచ్చాను. అయితే యాజ్ ఆఫ్ నౌ పరిస్థితి ఏంటి అని అంటే లేటెస్ట్ అప్డేట్ చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోవాల్సింది. గోల్డ్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ, అమెరికా చైనా మధ్య ట్రేడ్ వార్ స్టార్ట్ అయింది. ఇది ఎటువైపు దారితీస్తుందో తెలియనటువంటి పరిస్థితి. 100% దిగుమతి సుంకాలను పెంచారు అమెరికా చైనా మీద. ఇప్పటికే 30% ఉంది. ఆ 30ని కాస్త మళ్ళీ 100 చేశారు. అంటే 130% చైనా ప్రొడక్ట్స్ మీద దిగుమతి సుంకాన్ని అమెరికా వేసింది. మరి చైనా కాముకుంటుందా? ఉండదు. విలువైనటువంటి మెటల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్పోర్ట్ చేయకుండా ఆపేస్తుంది అమెరికాకి. దాంతో ఆ 2 దేశాల మధ్య ట్రేడ్ వార్ అనేది స్టార్ట్ అయింది. ఈ 2 ప్రపంచంలో ఉండేటువంటి ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థలు. ఏ దేశాన్ని తక్కువగా చూడలేము. ఈ 2 దేశాల మధ్య జరుగుతున్నటువంటి ట్రేడ్ వారు ఖచ్చితంగా అంతర్జాతీయంగా మళ్ళీ అనిశ్చితిని పెంచేటువంటి అవకాశం ఉంది. ఇది అంతర్జాతీయ నిపుణులు చెప్తున్నటువంటి మాట. ఇప్పటికే గత కొంతకాలంగా పెద్ద ఎత్తున చైనా బంగారం కొనుగోలు చేసి స్టాక్ పెడుతూ ఉంది. ఇప్పుడు అమెరికా ట్రేడ్ వార్ స్టార్ట్ చేసింది కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున చైనా బంగారాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. చైనా ఆ పని చేస్తుంది కాబట్టి ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాలు కూడా వాటి తాకతకు తగిన విధంగా ఖచ్చితంగా బంగారాన్ని కొనుగోలు చేయడానికి పోటీ పడతాయి. ఎందుకంటే ఆయా దేశాల కరెన్సీ స్టేబుల్గా ఉండాలని అంటే ఖచ్చితంగా బంగారాన్ని కొనుగోలు చేయాల్సిందే. మళ్ళీ ఆయా దేశాల ఆర్బీఐలు పోటీ పడే అవకాశం ఉంది. అది జరిగితే బంగారం తులం 2 లక్షలకు పోయినా ఆశ్చర్యపోవసరం లేదు. అమెరికా చైనా మధ్య ట్రేడ్ వార్ స్టార్ట్ అయింది. ఇది ఎటువైపు తీసుకెళ్తుందో తెలియదు. దీని ప్రభావం బంగారం మీదనే పడుతుంది. కారణం ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా కనుక చూసుకుంటే అత్యంత సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉందంటే బంగారమే. డాలర్ను కొంటే డాలర్ తగ్గిపోతుంది. డాలర్ వాల్యూ అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ వాల్యూ తగ్గిపోతుంది. అందుకని అమెరికా డాలర్ కొనుగోలు చేయడానికి ఎవరు ఇష్టపడట్ల. బిట్ కాయిన్స్ని కూడా కొనుగోలు చేయడానికి ఇష్టపడట్లేదు. ఎందుకనంటే బంగారం కొంటే ఎక్కువ % లాభం వస్తుంది. అందుకని బిట్ కాయిన్ వైపు కూడా వెళ్ళట్లేదు ఎవరు. సో బంగారం ఒక్కటే లేదా వెండి, ఈ రెండింటి మీదే ప్రపంచం మొత్తం పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైంది. దానికి తగిన విధంగా అంతర్జాతీయంగా ఏర్పడిన భౌగోళిక రాజకీయపరమైన అంశాలు బంగారం రేటుకి ఆజ్యం పోస్తూ ఉన్నాయి. ఇవాళ కూడా 10 గ్రాములు దాదాపు $320 పెరిగింది హైదరాబాద్ మార్కెట్ ప్రకారం చూస్తే కనుక. సో ఈ పెరుగుదల సమీప భవిష్యత్తులో ఏమవుతుందంటే పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. దీపావళి వస్తుంది, ధన్తేరస్, ఇవన్నీ ఉన్నాయి. వినియోగదారులు కొనేటువంటి పరిస్థితి లేదు. డిమాండ్ ఎక్కువ అవుతుంది. దేశాలు కొంటున్నాయి, ప్రజలు కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నటువంటి పరిస్థితుల్లో డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా రేటు పెరుగుతుంది. పైగా చైనా అమెరికా మధ్య ప్రారంభమైనటువంటి ట్రేడ్ వార్ ఏదైతే ఉందో ఈ ట్రేడ్ వార్ యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఎంత ఉంటుంది అనేది ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కూడా అంచనా వేయలేకపోతున్నారు. వాస్తవంగా ఇజ్రాయెల్ గాజా మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఆ శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత బంగారం రేటు తగ్గుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్నప్పటికీ కూడా ప్రధానంగా పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందాన్ని కుదిరించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈజిప్ట్ వెళ్తున్నారు, శాంతి సదస్సులో పాల్గొంటున్నారు. రాబోయేటువంటి రోజుల్లో యుద్ధాలన్నింటినీ ఆపేస్తానని చెప్పి
ట్రంప్ చెప్తున్నారు. కాబట్టి ఆ యుద్ధ వాతావరణం తగ్గితే ప్రపంచంలో బంగారం రేటు తగ్గుతుందని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళా కొత్తగా పాలిస్తీనా అలాగే ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం జరుగుతుంటే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఇలాంటి సిచ్యువేషన్స్ నడుమ మళ్ళా బంగారం రేటు పెరిగే అవకాశం లేకపోలేదు అనేది ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్, నేను చెప్తాను కదా, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్, ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్, ఇంటర్నేషనల్గా ఉండేటువంటి కొన్ని మోర్గాన్ అలాగే మోతిలాల్ ఓస్వా లాంటి కంపెనీలు వేస్తున్నటువంటి అంచనా. అన్నిటికంటే చాలా ప్రమాదకరం ఏంటంటే చైనా అమెరికా మధ్య ప్రారంభమైనటువంటి ట్రేడ్ వార్. దీని కారణంగా బంగారం రేటు ఎంత స్థాయిలో పెరుగుతుందో కూడా అంచనా వేయలేనటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు అంతర్జాతీయ నిపుణులు కూడా ఉన్నారు. ఇది యాజ్ ఆఫ్ నౌ. యాక్చువల్గా ఇప్పుడు మనం బంగారం రేటు పెరగడానికి కారణాలను కనుక మనం తీసుకుంటే రీసెంట్గా మనం చెప్పుకున్నటువంటి కారణాల కంటే కూడా ఇప్పుడు చైనా అలాగే అమెరికా మధ్య ప్రారంభమైనటువంటి ట్రేడ్ వార్ ప్రధానమైనటువంటి అంశంగా తీసుకోవచ్చు. బంగారం రేటు పెరగడానికి కారణాలలో ఫస్ట్ వన్ చైనా అమెరికా మధ్య ట్రేడ్ వార్. అమెరికా ట్రేడ్ వార్ అంటే దిగుమతి సుంకాలను వేసుకుంటున్నారు ఒకరికొకరు పరస్పరం. ఇక రెండు అమెరికా షట్డౌన్. అమెరికా షట్డౌన్ అయిపోయి ఇప్పటికీ సుమారుగా 8 days అవుతుంది. ఈ షట్డౌన్ ఎప్పుడు ముగుస్తుందో కూడా తెలియదు, క్లారిటీ లేదు. కాబట్టి ఈ షట్డౌన్ ప్రభావం కారణంగా బంగారం రేటు పెరిగే అవకాశం ఉంది. 3 అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించబోతుంది. వడ్డీ ధరలు తగ్గింపు, ఇది మరొక అంశం. 3 అంశం ఇది బంగారం రేటు పెరగడానికి. 4 అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ పడిపోతుంది. విచిత్రంగా ఏంటంటే డాలర్ విలువ పడిపోతుందంటే రూపాయి విలువ బలపడాలి, కానీ మన రూపాయి కూడా బలహీనపడుతుంది అంతర్జాతీయ మార్కెట్లో. సో కాబట్టి డాలర్ వాల్యూ పడిపోవటం అనేది 4వ పాయింట్. 5వ పాయింట్ వచ్చేసి అంతర్జాతీయంగా అంటే ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం ఇంకా తగ్గకపోవటం. యుద్ధ వాతావరణం వీటి కారణంగా బంగారం రేటు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఇన్ని కారణాలు కనిపిస్తుంటే, ప్రధానమైన 5 కారణాలు కనిపిస్తూ ఉంటే బంగారం ఇప్పుడు తగ్గుతుందంటే తగ్గడానికి అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ తగ్గినా ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ చెప్తుందంటే లాంగ్ రన్లో తగ్గుతుంది, షార్ట్ టర్మ్లో తగ్గేటువంటి అవకాశం లేదు అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో ప్రధానంగా ఇవాళ మనం మార్కెట్ని తీసుకుంటే కనుక ఇవాళ మార్కెట్ని చూద్దాం, అసలు ఏంటి పరిస్థితి. ఇది ఇవాళ మార్కెట్. హైదరాబాద్ మార్కెట్ తీసుకుంటే ఇవాళ 32 రూపాయలు పెరిగింది 24 క్యారెట్ల గోల్డ్, 22 క్యారెట్లకి 30 రూపాయలు పెరిగింది. అలాగే 18 క్యారెట్ల బంగారం 24 రూపాయలు పెరిగింది. చూడండి, తులం బంగారం 10 గ్రాములు తీసుకుంటే 1,25,000 ఉంది. ఇది 24 క్యారెట్ల బంగారం. నిన్నటి కంటే ఎక్కువ పెరిగింది, 320 రూపాయలు ఎక్కువ పెరిగింది. ఏది 10 గ్రాముల బంగారం తులం మీద. సో కాబట్టి బంగారం రోజు రోజుకి పెరుగుతుంది. ఈ పెరుగుదల ఎక్కడ ఆగిపోతుంది అనేది మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నారు. ఖచ్చితంగా మాత్రం ఆగిపోతుంది. 44% పడిపోతుందని చెప్పి ఎక్స్పర్ట్ చెప్తున్నారు. 40 నుంచి 44% బంగారం ధర పడిపోయే అవకాశం ఉందని చెప్పి ఎస్టిమేట్ చేస్తున్నారు. కానీ ఎప్పుడు పడిపోతుందని చెప్పి ఇతిమిద్దంగా స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. సమీప భవిష్యత్తులో పరిస్థితి ఏంటి అనేది కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నారు. కారణం ఏ రోజు ఏ విధంగా అంతర్జాతీయ పరిస్థితులు మారిపోతాయో తెలియనటువంటి పరిస్థితి. ఒక్కటి మాత్రం చెప్పచ్చు, ఆంధ్రప్రదేశ్లో మాత్రం సంవత్సరానికి 750 కేజీలు బంగారం గనుల నుంచి తయారు చేస్తున్నారు. ఆల్రెడీ స్టార్ట్ అయింది. దక్కన్ మైనింగ్ కార్పొరేషన్ తీస్తుంది. భారతదేశంలో అనేక గనులు బయటపడవి, జబల్పూర్లో కానీ లేదంటే జార్ఖండ్లో కానీ అలాగే మన కర్నూలులో ఇక్కడంతా బయటపడింది.
అదంతా బయటకు వస్తే అప్పుడు భారతదేశానికి స్థిరత్వం ఏర్పడే అవకాశం ఉంది. లేదంటే భారతదేశం కూడా మిగతా దేశాలు కొనుగోలు చేసినట్టు బంగారాన్ని కొనుగోలు చేయాల్సిందే. దీంతోపాటు ఒక లెక్క తీశారు. ఏంటనంటే ఆర్బీఐ దగ్గర కంటే కూడా భారత పౌరుల దగ్గర ఎక్కువ బంగారం ఉందంట. దాదాపు 30,000 టన్నుల బంగారం ఉంది భారతీయుల మధ్య అని చెప్పి చెబుతున్నారు. 30,000 టన్నులు. ఏ దేశానికి సంబంధించినటువంటి పౌరుల దగ్గర కూడా అంత బంగారం లేదని చెప్పి అంతర్జాతీయ అంచనా వేస్తున్నారు. 30,000 టన్నుల బంగారం భారతదేశం ఉన్నటువంటి పౌరుల దగ్గర ఉంది అని చెప్పి. దాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురానంత కాలం రూపాయి వాల్యూ అంతే ఉంటుంది, బంగారం వాల్యూ కూడా పెరుగుతూనే ఉంటుంది. సో దేశీయంగా కదా, అంతర్జాతీయంగా ఉండేటువంటి పరిస్థితులు కూడా ఆధారపడి ఉన్నాయి. సో ఇక్కడ మనం చూస్తే టాప్ 10 కంట్రీస్ గోల్డ్ రిజర్వ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని అంటే మీరు చూడండి. ఆస్ట్రేలియాలో ఎక్కువగా 8,400 టన్నులు బంగారం ఉంది, మెట్రిక్ టన్స్. అలాగే రష్యాలో 6,800 టన్నులు ఉంది. సౌత్ ఆఫ్రికాలో 5,000 మెట్రిక్ టన్నులు ఉంది. యుఎస్ అమెరికాలో 3,000 టన్నులు ఉంది. పెరు 2,900 టన్నులు ఉంది. ఇండోనేషియా 2,600 టన్నులు ఉంది. బ్రెజిల్ 2,400 టన్నులు ఉంది. కెనడా 2,300 టన్నులు ఉంది. చైనా 1,100 టన్నులు ఉంది. ఉజ్బెకిస్తాన్ 1,800 టన్నులు ఉంది. మన దగ్గర ఉంది ఎంత తెలుసా? 837 టన్నులు. సో కాబట్టి వాటితో పోల్చుకుంటే మన దగ్గర చాలా తక్కువ ఉంది. అందుకే మనం కొనుగోలు చేయకపోతే మనం వెనకబడిపోతాం. సో ఇక్కడ హిస్టారికల్గా మనం చూస్తే గోల్డ్ రేట్ కనుక చూస్తే ఇయర్ వైజ్ 1955లో గ్రామ్ వచ్చేసి 79 రూపాయలు ఉంది. 10 గ్రామ్స్ తులం బంగారం. ఇది తులం బంగారం వచ్చేసి 79 రూపాయలు ఉంది 1955లో. 60లో వచ్చేసి 111 రూపాయలు ఉంది. 70స్లో 184 రూపాయలు ఉంది. 80లో 1,330 రూపాయలు ఉంది. 90స్లో 3,200 ఉంది. 2000లో 4,400 ఉంది. 2005లో 7,000 ఉంది. 2010లో 18,500 ఉంది. 2015లో 26,343 రూపాయలు ఉంది. 2020లో 48,651 రూపాయలు ఉంది. 2022కి వచ్చేటప్పటికి అంటే నరేంద్ర మోడీ హయాం ఇక్కడి నుంచి ప్రారంభమైంది. 2015 నుంచి ఇక్కడి నుంచి బంగారం రేటు తీసుకుంటే మీరు చూడండి, ఒక్క సంవత్సరం 20 కల్లా డబుల్ అయింది. 22కి 52,670 రూపాయలు అయింది. 23కి వచ్చేసి 65,330 రూపాయలు అయింది. ఇక 24కి వచ్చేసి 77,911 రూపాయలు ఉంది. 25 యాజ్ ఆఫ్ నౌ అది 1,23,000 రూపాయల 196 అనేది అది మొన్నటి మార్కెట్. ఇవాళ 1,25,000 చిల్లర ఉంది బంగారం రేటు. సో 2026కి ఎంత అవుతుందని చెప్పి మీరు సరాసరి లెక్కేసుకోండి. గ్రోత్ ఇక్కడ నుంచి 2015 నుంచి గ్రోత్ చేసుకుంటూ వస్తే ఈ ఒక్క సంవత్సరమే గత ఏడాదితో పోల్చుకుంటే 40%, 35 నుంచి 40% పెరిగింది గత ఏడాదితో పోల్చుకుంటే. ఇప్పుడు నాకు 77,000 పోయిన సంవత్సరం. ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ 35% పెరిగింది. ఇప్పుడు ఇంకా పెరుగుతూ ఉంది. ఇంకా అంటే గత ఏడాదితో పోల్చుకుని 40% అంటే రాబోయేటువంటి రోజుల్లో ఇంకెంత అవుతుంది? 2 లక్షలు దాటిపోయే అవకాశం ఉంది 2026కి ఇదే గ్రోత్ కనుక కొనసాగితే. సో కాబట్టి ఇదే గ్రోత్ కొనసాగుతుందని అంటే ఎక్స్పర్ట్స్ అయితే లేదు అంటున్నారు. కానీ బట్ సామాన్యులు, వినియోగదారులు, మధ్యతరగతి వీళ్ళైతే బంగారం అంటేనే భయపడే పరిస్థితికి ఆ ధరలు కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా అంతర్జాతీయ ఎక్స్పర్ట్స్ చెప్తున్న దాని ప్రకారం 40% తగ్గితే తప్ప మామూలు జనాలకి అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి ఉండదు. మరి అంతర్జాతీయ మార్కెట్ గురించి నేను చెప్పాను, అంతర్జాతీయంగా ఉండే పరిస్థితుల గురించి చెప్పాను, దేశీయంగా ఉండే పరిస్థితుల గురించి చెప్పాను, ఎక్స్పర్ట్స్ ఏమనుకుంటున్నారో చెప్పాను, గత కొన్ని సంవత్సరాలుగా బంగారం రేటు ఎంత పెరిగిందని చెప్పాను, ఆయా దేశాల్లో ఉండేటువంటి నిల్వల గురించి చెప్పాను. ఇవన్నీ చూసిన తర్వాత బంగారం రేటు పెరుగుతుందా లేదా తగ్గుతుందా అనే దాని మీద మీరే డిసైడ్ చేయండి. థ్యాంక్ యూ.